హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ టెక్ స్కూల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి అరే. సో అరే అనే టాపిక్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాట్ ఈజ్ ఎన్ అరే అనేది తెలుసుకోవాలి. ఎనీవన్ నో వాట్ ఈజ్ ఎన్ అరే? Array is used basically to call a far person. Array Suresh. Sir, example. రైట్. సో ఈ అరే టాపిక్ డిస్కస్ చేసే ముందు మనం వేరియబుల్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. రైట్, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఈ ఛానల్ స్టార్టింగ్ వీడియో ఉంటుంది. స్టార్టింగ్ ఐ థింక్ లెక్చర్ 2 or 3 ఐ థింక్ సో ఆ వీడియోస్ ఉంటాయి అనమాట. వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఒకసారి చెక్ చేయండి, సో దట్ ఈ టాపిక్ చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది. రైట్. సో అసలు ఈ వేరియబుల్స్ అంటే ఏంటి? ఎనీవన్ వేరియబుల్. సో వేరియబుల్ అంటే కంటైనర్ అనమాట. సో వాల్యూస్ని స్టోర్ చేసేది వేరియబుల్. రైట్. ఇప్పుడు మనం ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, 20 అలా చేస్తాం కదా. సో 20 వాల్యూ అనేది ఎక్స్లో స్టోర్ చేస్తుంది. సో అది వేరియబుల్ అనమాట. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ఉన్నాయి, పాలు ఉంటాయి కదా. ఓకే. సో ఆ పాలని మనం దేంట్లో స్టోర్ చేస్తాం? వాటర్ బాటిల్ ఆర్ ఎనీ క్యాన్ సంథింగ్ కదా. సో అప్పుడు ఆ వాటర్ బాటిల్ అనేది కంటైనర్ అనమాట, ఐ మీన్ వేరియబుల్. దేన్ని స్టోర్ చేస్తుంది? వాల్యూని. ఇక్కడ వాల్యూ అంటే మిల్క్, అర్థమైపోయింది కదా. సో ఇదే వేరియబుల్. సో కానీ ఇక్కడ మనం ఈ అరే కాన్సెప్ట్లో ఈ వేరియబుల్స్ ఎందుకు వచ్చాయి అంటే, మన యాక్చువల్గా అరే కాన్సెప్ట్లో మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఈ అరే కాన్సెప్ట్ అనేది మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు నార్మల్గా వేరియబుల్స్ ఉన్నాయి, మరి వేరియబుల్స్లోనే స్టోర్ చేయొచ్చు కంటే వేరియబుల్స్లో ఓన్లీ సింగిల్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయడానికి అవుతుంది. ఓకే, మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే దాని బిహేవియర్ అంతే, వేరియబుల్స్ యొక్క బిహేవియర్. అందుకనేసి ఈ నాన్ ప్రిమిటివ్ టైప్ డేటా టైప్ వచ్చేసి మనకి అరే. సో ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేయడానికి మనం వాడేది అరే అన్నమాట. మరి ఈ అరేని ఎలా వాడతాము, ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే, ఈ అరేని అనేది మన క్యారెక్టర్ యూజ్ చేసి వాడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ అనే కీవర్డ్ ఉంది. సో మనం ఏదైనా డేటాని హైడ్ చేయాలంటే మనం ప్రైవేట్ అనే కీవర్డ్ యూజ్ చేసి హైడ్ చేస్తాం. మరి ఇప్పుడు ఈ అరే అనేది యూజ్ చేయాలంటే కూడా ఏదైనా కీవర్డ్ ఉందా అంటే, స్పెసిఫిక్గా కీవర్డ్ అంటే ఏం లేదు, బట్ ఒక క్యారెక్టర్ ఉందన్నమాట, ఒక సింబల్. కర్లీ బ్రాకెట్స్ ఉంటాయి, సారీ కర్లీ కదా, స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా. సో అదే అరేకి యూజ్ చేస్తాం అనమాట. రైట్, అర్థమైంది కదా ఇక్కడ వరకు. మరి ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే 2 టైప్స్ ఉన్నాయి. సో అవి ఏంటంటే సింగిల్ డైమెన్షన్, మల్టీ డైమెన్షనల్. ఓకే, మరి ఈ సింగిల్ డైమెన్షనల్ ఎందుకు యూజ్ చేస్తాం అని మల్టీ డైమెన్షనల్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఈ సింగిల్ డైమెన్షనల్ వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ చిన్నప్పుడు గ్రాఫ్స్ ఉన్నాయి కదా, గ్రాఫ్స్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉన్నాయి కదా. సో ఈ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అనేది మనం గ్రాఫ్ వాడతాం. ఇది 2D అనమాట. మరి 3D వచ్చేసి జెడ్ యాక్సిస్ కూడా ఉంటుంది. సో అది 3D అనమాట. రైట్. సో ఇప్పుడు ఈ సింగిల్ డైమెన్షనల్లో మనం యూజ్ చేసేది ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మాత్రమే. ఓకే, ఎక్స్ యాక్సిస్ని యూజ్ చేసుకుని మనం ఈ సింగిల్ డైమెన్షన్ అనేది చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాట్రిసెస్ ఉంది కదా. మ్యాట్రిసెస్ అంటే ఏంటి? కాలమ్స్ అండ్ రోస్ కదా, 2 ఉంటాయి. సో అది మ్యాట్రిసెస్. సో అదే మ్యాట్రిసెస్ ఇక్కడ మనం సింగిల్ డైమెన్షన్ యూజ్ చేస్తున్నాం. సో మనం ఓన్లీ రోసే వాడతాం, కాలమ్స్ వాడడం అనమాట ఇందులో. రైట్. మల్టీ డైమెన్షనల్లో కాలమ్స్ అండ్ రోస్ కూడా యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఈ అరే అనేది ఎక్కువ వాల్యూ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. రైట్, ఎక్కువ వాల్యూస్ అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం అన్నమాట. మరి మల్టీ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే అది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాలి అంటే, ఇప్పుడు ఏవైనా ఒక 10 వాల్యూస్ ఉన్నాయి. సో ఆ 10 వాల్యూస్ని ఒక దాంట్లోనే స్టోర్ చేయాలి అన్నప్పుడు ఈ అరే అనేది క్యారెక్టర్ యూజ్ చేసినప్పుడు అది పాసిబుల్ అవుతుంది. నార్మల్గా అయితే పాసిబుల్ అవ్వదు, బట్ ఈ అరే అనే క్యారెక్టర్ యూజ్ చేసుకుని అది పాసిబుల్ అవుతుంది అనమాట. రైట్, ఇక్కడ వరకు క్లియర్ కదా. సో చూద్దాం. సో సింగిల్ డైమెన్షనల్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, సో మనం అయితే VS Code ఓపెన్ చేసేసుకున్నాం. సో ఫస్ట్ క్లాస్ నేమ్ ఇచ్చేద్దాం, పబ్లిక్ క్లాస్ అరే, అండ్ మెయిన్ మెథడ్ కూడా ఇచ్చేద్దాం. సో మెయిన్ మెథడ్ కూడా ఇచ్చేసాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. నార్మల్గా మనం ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెన్ అనుకుందాం. పెన్ p ఈజ్ ఈక్వల్ టు న్యూ పెన్ అని ఇస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే, మరి ఇక్కడ మనం అరే డిక్లేర్ చేయాలి కదా. సో అరే అనేదాన్ని ఎలా డిక్లేర్ చేస్తాం? ఏదైనా కీవర్డ్ యూజ్ చేసి డిక్లేర్ చేస్తామా? కాదు. అది ఎలా డిక్లేర్ చేస్తామంటే ఒక క్యారెక్టర్ ఇస్తాం అనమాట, ఐ మీన్ సింబల్ అనమాట. ఆ సింబల్ ఏంటంటే మనకి స్క్వేర్ బ్రాకెట్ అని చెప్తాం అనమాట. సో ఆ స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేసి మన అరే అనేది డిక్లేర్ చేస్తాం అనమాట.
రైట్. అది ఎలా ఉందో చూద్దాం. ఇంట్ ఇలా అన్నమాట. ఇంట్ సో ఈ విధంగా ఈ స్క్వేర్ బ్రాకెట్ ఉంది కదా, సో ఇలా మనం డిక్లేర్ చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే ఇది ఉందో మనం ఎక్కువ వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది అనమాట. రైట్. సో ఇంట్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, మనం ఇది ఇక్కడైనా ఇవ్వచ్చు లేదా ఎక్కడైనా ఇవ్వచ్చు, ఏదైనా ఒక చోట ఇవ్వచ్చు అనమాట. సో మనం అయితే ఇక్కడ ఇచ్చుకుందాం ఇంట్ దగ్గర. సో ఇది రిమూవ్ చేద్దాం. సో ఇంట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు న్యూ ఇంట్. సో ఇక్కడ మనకి ఏంటి డెఫినేషన్ ఏంటి అసలు, అరేకి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనమాట. సో వాల్యూస్ అనేవి మనం ఇక్కడ ముందు ఇచ్చేయాలి. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ కూడా అని చెప్పొచ్చు. ఇంటర్వ్యూలో అడుగుతారు, అరేలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏదైనా ఉందంటే అది ఇది. ఫస్ట్ వాల్యూస్ అనేది అసైన్ చేయాలి, ఫిక్స్డ్ నెంబర్ అనేది అసైన్ చేయాలన్నమాట. అది మనకి ఇక్కడ డిసడ్వాంటేజ్. సో 6 అని ఇచ్చాను. ఓకే, 6 అని ఇచ్చేసాం. సో ఇప్పుడు ఆ 6 వాల్యూస్ ఏంటనేవి వాటికి వాల్యూస్ ఇవ్వాలన్నమాట మనం. ఓకే, సో ఈ 6 వాల్యూస్ ఏముంటాయి ఇందులో, 0 1 2 3 4 5 ఉంటాయి. సో ఆ 5 వాల్యూస్ కి మనం వాల్యూస్ అసైన్ చేయాలి. ఓకే, సో అది ఎలా అసైన్ చేయాలి చూపిస్తాను చూడండి. ఎక్స్ ఆఫ్ 0 is equal to 2. సో చూడండి, ఎక్స్ ఆఫ్ 0 వాల్యూ వచ్చేసి 2 అని ఇచ్చాను. మీ ఇష్టం, అది ఎంతైనా ఇచ్చుకోవచ్చు, మనం ఫర్ ఎగ్జాంపుల్ కాబట్టి 2 అని ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ 1 is equal to 4. అండ్ నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ 3 is equal to 6. ఎక్స్ ఆఫ్ 4 is equal to 8. And x of 5 is equal to 10. And okay, 1 2 3 4 5, something is missing. Take 2 missing here. X of 2 is equal to something of 76. మన ఇష్టం ఎంతైనా ఇచ్చుకోవచ్చు. సో ఇచ్చేసాం అనమాట. సో ఎన్ని వాల్యూస్ వచ్చాయి, 1 2 3 4 5. ఓకే, 6 ఇచ్చాం, 1 2 3 4 5. ఓకే, 0తో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి 6 వాల్యూస్ వచ్చాయి కదా. రైట్. సో ఇప్పుడు వీటిలో ఏదైనా ఒక నెంబర్ని మనం వాల్యూని మనం ప్రింట్ చేద్దాం. ఫర్ దట్ సింపుల్, ఏ వాల్యూ అయితే మనం ప్రింట్ చేయాలనుకుంటున్నామో, ఎక్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకుందాం. 3 వాల్యూ వచ్చి 6 కదా. సో 6 ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో 6 అనేది మనకు ప్రింట్ అయింది. ఓకే, కనిపిస్తుంది కదా. ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ 0, సో 0 వాల్యూ ప్రింట్ చేద్దాం. సో 0 వాల్యూ వచ్చేసి 2 అన్నమాట. రైట్. ఒకవేళ ఇక్కడ మనకి 5 వరకే ఉన్నాయి. ఒకవేళ మనం ఇక్కడ దీన్ని ఎక్స్ట్రా, ఐ మీన్ 8, సో 8 ఇచ్చినప్పుడు అక్కడ మనకి వాల్యూ అనేది లేదు. సో అప్పుడు మనకి ఎర్రర్ ఏమొస్తుంది అంటే ఇండెక్స్ 8 అవుట్ ఆఫ్ ద బౌండ్స్ ఫర్ లెంత్ 6. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇంటర్వ్యూలో ఇప్పటి వరకు నువ్వు ఎక్స్పీరియన్స్ చేసిన ఎర్రర్ ఒక చెప్పు అంటాడు. సో అప్పుడు ఏం చెప్పాలి అంటే అవుట్ ఆఫ్ ద బౌండ్స్ ఫర్ లెంత్ 6. అది ఎప్పుడు వస్తుంది అంటే మనం ఇచ్చిన వాల్యూస్ కన్నా ఎక్కువ మనం ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఎర్రర్ వస్తుంది అనమాట. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మరి ఇలా ప్రతిసారి ఫర్ ఎగ్జాంపుల్ 2 వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను నేను. అండ్ 4, 2 వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు 86 వచ్చాయి కదా. సో మరి ఈ మొత్తం వాల్యూస్ మనం ప్రింట్ చేయాలంటే ప్రతిసారి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్ళాలని అలా టైప్ చేసుకుంటూ వెళ్ళలేము కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 వాల్యూస్ ఉన్నాయి, సరే చేస్తాం 5. ఒకవేళ 100 వాల్యూస్ ఉంటే, 2000 వాల్యూస్ ఉంటే అవదు కదా. సో అలాంటి టైంలో మొత్తం వాల్యూస్ ప్రింట్ చేయడానికి మనకున్న ఒక ట్రిక్ ఉంది. సో అదేంటంటే, ఫస్ట్ ఇది కామెంట్ చేద్దాం. సో ఆ ట్రిక్ ఏంటంటే లూప్స్ అన్నమాట. సో ఎంతమంది లూప్స్ గుర్తున్నాయి? సో లూప్స్ అన్నమాట. మనకి లూప్స్ ఏమున్నాయి, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, 3 లూప్స్ ఉన్నాయి. ఈ 3లో మన ఇష్టం ఏ లూప్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏ లూప్ అయినా యూజ్ చేసుకుని మనం మొత్తం వాల్యూస్ ప్రింట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో అది ఎలాంటి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఫర్ లూప్ యూజ్ చేద్దాం.
సో ఫర్ int I is equal to 0 and I less than x dot length అనమాట. సో ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కొత్తగా ఉంది కదా, x dot length అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి I ప్లస్ ప్లస్, యు ఆల్ నో అబౌట్ ఇంక్రిమెంట్. సో ఇప్పుడు ఏంటంటే ప్రింటింగ్ స్టేట్మెంట్. సో ప్రింటింగ్ స్టేట్మెంట్ వచ్చేసి x ఆఫ్ I. సో ఎక్స్ ఆఫ్ ఐ అంటే చూద్దాం ఏమేమి ప్రింట్ అవుతుందో. సో చూసాం కదా 2, 4, 76 మొత్తం ప్రింట్ అయినాయి. ఓకే, సో అర్థమైంది కదా. ఈ విధంగా మనం ఫర్ లూప్ యూజ్ చేసి ఇలా మొత్తం వాల్యూస్ ఒకేసారి ప్రింట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడైతే వైల్ లూప్ చూద్దామా. సో వైల్ లూప్ కూడా సేమ్ ఇంతే ఉంటుంది. సో ఇది కూడా కామెంట్ చేద్దాం. కర్లీ బ్రాస్ ఎక్స్ట్రా వచ్చింది, రైట్. సో వైల్ లూప్ చూద్దాం. int I is equal to 0 and while okay I less than x dot, సేమ్ ఇందాకే మొత్తం కామన్ అన్నమాట. అండ్ ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేద్దాం. సో ప్రింట్ స్టేట్మెంట్ కూడా సేమ్ ఎక్స్ ఆఫ్ ఐ. మరి ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ ప్రింట్ చేయాలా వద్దనేది తెలియాలి. సో ఇంక్రిమెంట్ అనేది మ్యాండేటరీ, కంపల్సరీ ప్రింట్ చేయాలి. ఒకవేళ ప్రింట్ చేయకపోతే ఏమవుతుందో చూద్దాం. జస్ట్ రన్ చేసి చూద్దాం. సో రన్ చేసి చూస్తే ఏమొచ్చిందంటే ఇన్ఫినిటీ అనమాట, అలా ప్రింట్ అవ్వకుంటూ వెళ్ళిపోతుంటుంది. అలా ఎంతవరకు వెళ్తుందంటే మన సిస్టంలో స్పేస్ ఉన్నంత వరకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇంక్రిమెంట్ యూజ్ చేద్దాం. ఐ ప్లస్ ప్లస్, రైట్. సో రన్ చేసి చూద్దాం. సో చూసాం కదా 2, 4, 76, 6, 8, 10 అన్నమాట. సో అర్థమైంది కదా. ఫర్ లూప్ యూజ్ చేసి వైల్ లూప్ యూజ్ చేసి ఈ విధంగా ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకేం చేద్దామంటే ఈ వాల్యూస్ మొత్తం ఎడిషన్ చేద్దాం. ఓకే, సో అది ఎలా చేయాలంటే మళ్ళీ ఇది మొత్తం కామెంట్ చేసుకుందాం. మళ్ళీ ఒక కర్లీ బ్రాస్ ఎక్స్ట్రా వచ్చింది, ఇది రిమూవ్ చేసుకుని ఎడిషన్ కదా. సో int sum is equal to, సో మనం ఏదైతే వాల్యూస్ని ఎడిషన్ చేయాలనుకుంటున్నామో అవి ఇక్కడ ఇచ్చేయాల్సి ఉంటుంది. సో అవేంటి, ఎక్స్ ఆఫ్ 0 ప్లస్ ఎక్స్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఆఫ్ 2 ప్లస్ x of 3 plus x of 4 plus x of 5. చాలు. సో 5 వరకు ఉంది కదా. సో వీటిని ఎడిషన్ చేద్దాం. మరి ఇది ప్రింట్ స్టేట్మెంట్ ఎలా అంటే సేమ్ సమ్. ఓకే, అర్థమైంది కదా. ఈ విధంగా ప్రోగ్రామ్ ఉంటుంది. రన్ చేసి చూద్దాం. 106 అనమాట టోటల్. సో సమ్ అయితే ఈ విధంగా చేయొచ్చు అనమాట. సో అర్థమైంది కదా. అరే అంటే ఏం లేదు, ఎక్కువ మల్టిపుల్ వాల్యూస్ని కంటైనర్లో యూజ్ చేయొచ్చు అనమాట. మనకి దీంట్లో డిసడ్వాంటేజ్ వచ్చేసి ఫిక్స్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఒకటే డిసడ్వాంటేజ్ అనమాట. అర్థమైంది కదా. ఒక కంటైనర్లో ఎక్కువ వాల్యూస్ సేమ్ డేటా టైప్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ ఉండి ఇంకో చోట బూలెన్ అని ఉన్నాయి కదా డేటా టైప్స్, మనకి క్యార్ అలా ఇస్తే అవ్వదు. ఒకే డేటా టైప్ ఉండాలి. ఫిక్స్డ్ నెంబర్ ఇస్తే అది అరేకి అప్లికేబుల్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.